ఈరోజు లాస్ట్ రోజు వీడికి, నాకు కాదు, నాకు రేపు ఉంది, నాది ట్రైన్ రేపు. ఇదో వీడు వెళ్తున్నాడు, తట్టా పుట్ట లగేజు. ఈ బ్యాగ్ కూడా వీడితే, జస్ట్ నా కోసం, నా బుద్ధి మేము స్టైల్కి బాగుంటుంది అనేసి ఇదిగో ఒకటి అనుకున్నాము, అది దొరికితే సరే వీళ్ళు పోస్ట్ ఇట్టా. ఓకే బాయ్. అయితే వచ్చేసాము. మెట్రో ఎక్కి ఫస్ట్ క్యూబన్ పార్క్ వెళ్దామని ప్లాన్. అక్కడ పూజా బేకరీకి వెళ్ళి అక్కడ బన్ ఉంటుంది ఫేమస్, అది ట్రై చేస్తాం అనమాట. వెళ్ళి ఇంకా టేస్ట్ ఎలా ఉంటుందో మీకు చెప్తాము. అప్పుడు దాకా మీరు వెయిట్ చేయండి. ఇదో మా చైతన్య అక్కడ ఫుల్ టిప్ టాప్గా రెడీ అయ్యాడు. ఇదిదా మ్యాటర్. నేనైతే లగేజ్తో ఉన్నాను. సరే వచ్చేసాము, మనం మెట్రో స్టేషన్ కానీ వచ్చేసాము. వెళ్ళి డే పాస్ ఒకటి తీసుకొని తిరగాలన్నమాట ఈరోజు. సీ యూ దేర్, బాయ్. ఈ రోజైతే తిరగదామని డే పాస్ ఒకటి తీసుకున్నాము. ఎందుకంటే ఇది మామూలు అవుట్ఫిట్ చూడండి, అంత స్టైల్ మేకప్ చేశాడు. అది ఇద్దరు మామూలు తుమ్మతున్నాడు అండి, పట్టించుకోమాకండి. స్టేషన్కి వచ్చి వెయిట్ చేస్తున్నాము లగేజ్తో మెట్రో దగ్గర. అదిదా మ్యాటర్. ఫస్ట్ క్యూబన్ పార్క్ వెళ్దామని ప్లాన్. వెళ్ళేసాక ఆడికి ఏం చేయాలని ప్లాన్ చేస్తాము. చైతన్య అంటున్నాను, యశ్వంత్, ఈశ్వర్ గారిని జాయిన్ అవుతారు. చూద్దాం ఎక్కడికి వెళ్తాము అనేది. బాయ్. ఇక్కడైతే మేము ఇప్పుడు జయనగర్కి వచ్చేసాము. నేను ఈశ్వర్ గారు వచ్చేసాము. వాళ్ళు ఇంకా వెనకాల మిస్ అయ్యారు కదా, కాబట్టి వాళ్ళు లేట్గా వస్తున్నారు. ఇక్కడ దగ్గరలోనే ఉంది శివాజీ మిలిటరీ హోటల్. అక్కడ మటన్ దొన్ని బిర్యానీ ఫేమస్ అనమాట. అక్కడికి వెళ్ళి మేము ట్రై చేయబోతున్నాము. అక్కడికి వెళ్ళంగానే అయితే మళ్ళీ మేము స్టార్ట్ చేస్తాము. వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేయాలి మేము. ఎలాగో ఆడ ముందర వెయిటింగ్ కానీ ఎక్కువ ఉంటుంది. చూద్దాం. ఈరోజు క్లోజ్ అంట, అది క్లోజ్ అయిపోయింది. మేఘనా ఫుడ్స్కి వెళ్తున్నాం అనమాట. ఆడన్నా సాపాటు ఆకలేస్తున్నాము. నడిచి కానీ వచ్చాము. సరే ఏదో ఒకటి వేసి చూద్దాము. వచ్చాం ఫ్రెండ్స్. పొరపాటున ఈరోజు క్లోజ్ అంట. ఈడేమో ఆన్లైన్లో ఓపెన్ అని చూసాడు. ఇంకేం చేయలేక మేఘనాకి వెళ్తున్నాము. ఏంది, మిలిటరీ హోటల్ క్లోజ్ అయిపోయింది. అమ్మాయికులో హరీష్ గారి దెబ్బ. ఆకలేస్తా ఉంది. 1:30 అయితే వచ్చేసాం అనమాట. వాళ్ళందరూ దిగేశారు. అది మ్యాటర్. దానికి వచ్చాము, వెళ్తున్నాం లోపలికి. అయితే వచ్చేసాము మేము. ఫస్ట్ లోపలికి వచ్చి ఏం తీసుకుంటా వాసి వచ్చి ఇక్కడ మేఘనా స్పెషల్ బిర్యానీ 4 చెప్పాము. మటన్ బిర్యానీ అయితే ఒకటి చెప్పాము అనమాట. మటన్ చికెన్ 2 ట్రై చేస్తున్నాము. ఇదైతే మనం వస్తాను కదా తెలుసుగా. రష్ అయితే ఇలా ఉన్నారు మటన్ బిర్యానీలో. ఎక్కువ మందే ఉన్నారు రష్ ఈరోజు. ఇదా మ్యాటర్. మామిడి చూడండి, ఆ బిర్యానీ తెచ్చే లోపల ఎర్రగడ్డలు తినేసాము. అట్టుంది. ఇంకో ప్లేట్లో ఎర్రగడ్డలు అడగాలి మేము. ఇంకా అట్ట చేసాడు, అందుకు లేట్ చేసి అయిపోయింది. తీరా నువ్వు పోరా. ఏదైనా స్పెషల్ బిర్యానీ మటన్ బిర్యానీ వాళ్ళ మటన్ హిందీ వచ్చా నీకా? కన్నడలో మాట్లాడాలి, హిందీలో మ్యాటర్. ఫస్ట్ మనం లైట్ షార్వా కొడుతుంది. లైట్ షార్వా అండ్ కర్డ్ కొంచెం మిక్స్ చేద్దాం, బాగా మిక్స్ చేద్దాం. మటన్ బిర్యానీ ఎంత మిక్స్ చేస్తే అంత బాగుంటుంది. మిక్స్ చేసి కర్డ్ వేసుకుని ఓవర్ మసాలా లేదు, మంచి ఫ్లేవర్ ఉంది. బాగుంది, చాలా బాగుంది. అనుకున్న దానికన్నా చాలా బాగుంది. అనుకున్నాను సూపర్. ఎలా ఉంది రాజేశ్వర్? సూపర్. ఓవర్ రేటెడ్ కాదు, ఏమీ కాదు. వర్త్ ఫర్ హైపా?
మనీ వాల్యూ ఫర్ మనీ. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిస్ ఆక్ సో ఆక్ పాక్ కరే పాక్లే చెప్పు. మస్తాన్ భయ్ ఎట్టుందిరా బాగుందా? పెద్ద మ్యాటర్ ఇంకా ఒకటి ఉంది మనకి. తినేసి ఎలా ఉంది చెప్తాను. రైస్ పీసెస్ చాలా ఫ్లేవర్ఫుల్ ఉన్నాయి. అలా మిక్స్ చేయండి. అదే చికెనే బాగుంది. మటన్ కానీ చికెన్ బాగుంది. ఇంకా ఇప్పుడు మటన్ ట్రై చేయకండి, చికెనే బాగుంది. మటన్ కొంచెం జ్యూసీగా ఉంటే బాగుంటుంది. వాటిదాన్ని ఆ విధంగా వస్తుంది. అది మస్తాన్ రివ్యూ చేస్తున్నాడు, తీసుకోవాలి. లైట్గా నిమ్మకాయ బియ్యం ముద్ద కలుపుకొని చాలా బాగుంది. నాకు ఇప్పుడు ట్రావెలింగ్ ఉంది. ట్రావెలింగ్ పెట్టుకోగానే ఎంత బాగుంది అంటున్నాను. చికెన్ 65 ఒక బిగ్ బైట్ వేస్తున్నాం ఫ్రెండ్స్. బిర్యానీ చాలా బాగుంది. ఒకటి పీస్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది, మెత్తగా. వర్త్ అని చెప్పొచ్చు. బిర్యానీ మటుకు చాలా బాగుంది టేస్ట్. ఎక్కడ దొరకనట్టు బెంగళూరులో మ్యాగ్నా బిర్యానీ తింటున్నాం మేము. చెప్పు. నేను పీస్ అయితే ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి. కత్తి అలాగే ఎంత ఫ్లేవర్ ఉండాలో అంతే ఫ్లేవర్ ఉంది. బిర్యానీ ఎక్సలెంట్గా ఉంది. మస్ట్ ట్రై అని చెప్తాను. ఫ్రెండ్స్ పీసెస్ అయితే ఎక్కువ వచ్చాయి. అసలు మిగిలిపోయి పీసెస్ చెప్పాలంటే దాదాపు తింటున్నాను. ఇంకా ఉంది. ఈశ్వర్ ఏంది ఈశ్వర్ తినాలి కదమ్మా. పీసులు ఎన్ని వచ్చాయంటే తినలేకపోతున్నాము. మా భక్తుడు అయితే అసలు ఏం తినలేకున్నాడు. ఎక్కువైపోయింది ఫ్రెండ్స్. న్యాయం చేస్తాడు. అది ఫ్రెండ్స్ తినేసి బయలుదేరుతాం మేము. అది క్లోజ్. పడిపోయిందిరా బాబు అనుకున్నాం. సరే పోనీ స్పాంటేనియస్గా హరీష్ అన్న ఎలా చెప్పాడంటే స్పాంటేనియస్గా మేఘనాకి వెళ్ళిపోదాం అన్నాడు. వితౌట్ లేట్. ఎట్లుంటుంది మరి మనతో అని భయపడతా పైకి ఎక్కిన మాకు ఒక మెమరబుల్ రెస్టారెంట్గా మిగిలిపోయింది. మొబేష్ అది మా వాడిది కానీ అయిపోయింది. స్టైల్గా వచ్చాడు, స్టైల్గా వచ్చి స్టైల్గా తినేసాడు. అయిపోయింది. ఇక్కడ ఇంకా రష్ పెరుగుతుంది టైం అయ్యే కొద్దీ. అదా మ్యాటర్. సరే అయితే మళ్ళా ఇక్కడైతే వచ్చేసాము. వచ్చిన పని అయితే అయిపోయింది. వెళ్తా ఉన్నాము ఇంకా.